డిఎస్సిలో జరిగిన అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నెల్లూరు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ డిమాండ్ చేశారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ రోజు జరుగుతున్న వైసీపీ రిలే నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. 3వ రోజు దీక్షకు విడవలూరు, కొడవలూరు మండలం వైసీపీ నాయకులు, యువత, విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ అబద్ధపు హామీలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా గాలికి వదిలేసింది అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రసన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదరి మండలికి అందరికీ, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈ మధ్యకాలంలో డిఎస్సి కూటమి ప్రభుత్వం అన్యాయంగా కొంతమందిని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు. మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకుడు రిలే నిరాహార దీక్షలు, మన జిల్లా వ్యాప్తంగా 2 రోజులు రిలే నిరాహార దీక్షలు మనం పెట్టినారు. అందుకని కూటమి ప్రభుత్వం ఎగ్జామ్ లేకుండానే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో అన్యాయంగా ఉద్యోగాలు ఇచ్చినారు. దాన్ని మనం మన నాయకుడి మేరకు మనం వాళ్ళకి ఉద్యోగస్తులకి అందరి డిఎస్సి విద్యార్థులకి అందరికీ మనం సంఘీభావం తెలుపుతున్నాము. వాళ్ళకి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనము విద్యార్థులకి డిఎస్సి పరీక్షలు రాయకుండా వాళ్ళకందరికీ మనము సంఘీభావం తెలుపుతున్నాము. నమస్కారం. మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గంలో 3వ రోజు విడవలూరు మండలం, కొడవలూరు మండలానికి సంబంధించిన యువత, విద్యార్థి నాయకులు అందరూ కూడా ఈరోజు దీక్షలో పాల్గొంటున్నారు. మొదటి రోజు కోవూరు మండలం పెట్టుకున్నాం. నిన్న బుచ్చిరెడ్డిపాళెం రూరల్, ఈరోజు కొడవలూరు, విడవలూరు, 10వ తేదీ ఇందుకూరుపేటలో ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారిని ఆహ్వానించాం. ధన్యవాదాలు తెలియజేస్తూ జడ్పీ చైర్పర్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.